మన పోరాటాన్ని స్వాతంత్ర్యం కోసం ఇతర దేశాలు స్ఫూర్తిగా తీసుకున్నాయన్నారు సిడబ్ల్యూసీ స్పెషల్ ఎన్వైటీ వంశీచందర్ రెడ్డి. భారత సమ్మిట్లో మాట్లాడే అవకాశం కొంతమంది తెలంగాణ వాసులకు వచ్చిందన్నారు. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ రైజింగ్ ను ప్రపంచానికి చాటే అవకాశం లభించిందన్నారు. 450కి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్న సమ్మిట్లో పలు అంశాలపై చర్చలు కొనసాగాయంటున్న వంశీచందర్ రెడ్డితో షరీఫ్ ఫేస్ టు ఫేస్. 2 రోజుల పాటు హెచ్ఐసిసిలో జరిగేటువంటి భారత్ సమ్మిట్కి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఏఐసిసి సిడబ్ల్యూసి స్పెషల్ ఇన్వైటీ వంశీచందర్ ఉన్నారు. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి 100కు పైగా దేశాల నుంచి దాదాపు 450 కన్నా ఎక్కువ మంది అంతర్జాతీయ ప్రతినిధులు, కొన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులు, అధ్యక్షులతో పాటు వివిధ దేశాలకు చెందినటువంటి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సెనేటర్స్, అలానే సివిల్ సొసైటీకి సంబంధించిన వాళ్ళు, ఎన్విరాన్మెంటలిస్ట్, ఆలోచన పరులు అందరూ కూడా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఈ భారత్ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. ఇది వాస్తవానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణమైనటువంటి విషయం. భారతదేశ స్వాతంత్రం అయిపోయిన తర్వాత మన స్వాతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని అనేక దేశాలు వాళ్ళ స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. చాలా దేశాలు, ప్రపంచ నేతలైనటువంటి నెల్సన్ మండేలా కానీ, అమెరికాకు చెందినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కానీ, వాళ్ళు కూడా మేము మహాత్మా గాంధీని భారతదేశ స్వాతంత్ర ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళామనే మాట చెప్పడం జరిగింది. ఇవాళ మళ్ళీ కూడా అంటే ఆనాడు మన ఉద్యమం వాళ్ళకు స్ఫూర్తినిచ్చింది. ఇవాళ ప్రపంచం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది. అనేక సంక్షోభాలు ఇవాళ సామాజికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానీ ప్రపంచం సంక్షోభంలో ఉన్న తరుణంలో మళ్ళీ భారతదేశం ప్రపంచానికి ఒక దిశానిర్దేశం ఇవ్వాలనే ఉద్దేశం పెట్టినటువంటి సమ్మిట్ ఈ సమ్మిట్. దాన్ని హైదరాబాద్లో మనం హోస్ట్ చేయడం జరుగుతుంది. దానితో పాటు తెలంగాణ రాష్ట్రం ఇవాళ భారతదేశానికే కాదు ప్రపంచానికే సామాజిక న్యాయం ఏ విధంగా చేయాలి అని ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది. మనం మొట్టమొదటిసారి దేశంలోనే కులగణన చేపట్టి మనం రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని కులగణన చేపట్టడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో ఈ భారత్ సమ్మిట్ ఇవాళ థీమ్ ఏంటంటే న్యాయం. అన్ని విధాలుగా అన్ని వర్గాల వారికి అన్ని అంశాలకు సంబంధించి న్యాయం ప్రపంచంలో ఉండాలని తీసుకున్నటువంటి ఈ సమ్మిట్ని తెలంగాణలో హోస్ట్ చేస్తున్నాము. మన తెలంగాణకి సంబంధించినటువంటి సామాజిక న్యాయ స్పృహ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పే ప్రయత్నం కూడా ఈ భారత్ సమ్మిట్లో జరగబోతుంది. అలానే తెలంగాణ మోడల్ అభివృద్ధి సంక్షేమంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ మోడల్ ఏదైతే ఉందో తెలంగాణ రైజింగ్ అని మనం అంటున్నాము, దీన్ని ప్రపంచ ప్రతినిధుల ద్వారా ప్రపంచంలోని అనేక దేశాలకు వ్యాప్తి చెందే విధంగా ఈ భారత్ సమ్మిట్ మనకు ఉపయోగపడుతుంది. ఈ భారత్ సమ్మిట్కి వచ్చినటువంటి అంతర్జాతీయ దాదాపు 100కు పైగా దేశాల నుంచి వచ్చినటువంటి 450 పైగా అంతర్జాతీయ ప్రతినిధులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను స్వాగతం పలుకుతూ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. నేను ఇది మన రాష్ట్రానికి గర్వకారణమైనటువంటి విషయము. మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఇది మొదటిసారి 100 దేశాల కన్నా పైగా 100 పార్టీల కన్నా ఎక్కువ మంది ప్రతినిధులు వచ్చి ఇలాంటి సమ్మిట్లో పాల్గొనడం ఇది మొట్టమొదటిసారి. మనందరం కూడా గర్వపడాల్సిన విషయం అనే మాట తెలియజేస్తుంది. 2 రోజుల పాటు ఈ సమ్మిట్ జరుగుతుంది, ఇవాళ రేపు. సో ఢిల్లీ నుంచి వచ్చేటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ, వాళ్ళ షెడ్యూల్ ఎట్లా ఉంది? వాళ్ళు రాబోతున్నారా? ఎప్పుడు రాబోతున్నారు? ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చే ప్లాన్ ఉండింది. కానీ అనుకోకుండా ఇవాళ రాహుల్ గాంధీ గారు రావాల్సి ఉంది. మనం చూస్తున్నాం ఇవాళ భారతదేశంలో ఏ విధంగా ఆతంకవాదుల పెట్టరైపోతున్నా చూడడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అలానే రాహుల్ గాంధీ గారు దాన్ని అంటే భారతదేశ ప్రజలందరి తరఫున మనందరం కూడా ఆ టెర్రరిస్ట్ యాక్ట్ని మనం వ్యతిరేకిస్తున్నాము. రాహుల్ గాంధీ గారు ఇవాళ జమ్మూ కాశ్మీర్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే మొన్న జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్లో ఇంజూర్ అయినారో వాళ్ళని హాస్పిటల్లో వెళ్ళి కలిసి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను పర్యవేక్షించడానికి రాహుల్ గాంధీ గారు అక్కడికి అంటే అది మన దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి దానివల్ల కాస్త మార్పులు అంటే వారు వచ్చే దాంట్లో కాస్త మార్పులు ఉండే అవకాశం ఉంది.
డెలిగేట్స్తో పాటు మన హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశం ఉందా ఈ ప్యానెల్లో డిస్కషన్ చేయడం? ఇప్పుడు అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు, రాష్ట్రానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అలానే వివిధ సెక్టర్కి సంబంధించి కొంతమంది నిష్ణాతులు కూడా ఈ డిస్కషన్స్లో పాల్గొంటారు. 2 రోజుల పాటు భారత్ సమ్మిట్ హెచ్ఐసిసిలో జరగబోతోంది. తెలంగాణ రైజింగ్ ప్రపంచ దేశాలకు, ప్రపంచ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అక్కడి ప్రాంతాలకు చేరవేయడానికి ఈ రకమైనటువంటి సమ్మిట్ ఎంతగానో దోహదపడుతుందనేటువంటి అంశాన్ని కూడా వంశీచందర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి షేర్ టీవీ 6 న్యూస్, హెచ్ఐసిసి హైటెక్స్.